గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం 10th క్లాస్ తెలంగాణ స్టేట్ బోర్డ్లో మ్యాథమెటిక్స్లో 11వ చాప్టరు 11th చాప్టర్ ట్రిగ్నోమెట్రీ త్రికోణమితి గురించి నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో all of you listen carefully children. Today we will discuss very important topic, that is trigonometry. ఓకేనా? ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నామంటే ఇక్కడ మనకు తక్కువ మార్కులు వచ్చినా కానీ హార్డ్గా ఫీల్ అయినా కానీ ఇంటర్మీడియట్ పోయిన తర్వాత 1A అనేటువంటి ఒక పుస్తకం ఉంటుంది. ఇంటర్మీడియట్ పోయిన తర్వాత 2 మ్యాథ్స్ పుస్తకాలు ఉంటాయి మనకు, 1A 1B. 1Aలో హాఫ్ ఆఫ్ ది పార్ట్, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ట్రిగ్నోమెట్రీ పార్టే ఒక టెక్స్ట్ బుక్లో సగం పుస్తకం ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్తున్నాను, ట్రిగ్నోమెట్రీనే టోటల్గా అక్కడ 12 చాప్టర్స్గా డివైడ్ అయి ఉంటుంది అన్నట్టు. డిఫరెంట్ టాపిక్స్, ట్రిగ్నోమెట్రీ ఇంట్రొడక్షన్, కాంపౌండ్ యాంగిల్స్, తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ అని సపరేట్గా, కాంపౌండ్ యాంగిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ టాపిక్స్ అనేటువంటివి అక్కడ ఉండడం జరుగుతుంది. సో అక్కడ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కూడా ఉంటుంది అన్నట్టు. సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్ అని కూడా ఉంటుంది అన్నట్టు. సో ఎంత డెప్త్గా ఉంటుందో అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ మీరు కేర్ఫుల్గా నేర్చుకున్న సబ్జెక్ట్ని మనం అక్కడ బేసిక్గా వాడతాం అన్నట్టు. ఇంటర్మీడియట్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని బేసిక్గా వాడడం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని చాలా కేర్ఫుల్గా వినాలి కదా, దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి నేను చెప్తున్నాను, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ప్రతి టాపిక్ని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సో లెట్స్ మూవ్ ఆన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్నోమెట్రీలో ఇది ఒక గ్రీక్ వర్డ్. దాంట్లో ట్రై అంటే ట్రై మీన్స్ 3. ఓకేనా? గోనియా మీన్స్ గోనో మీన్స్ యాంగిల్. ఓకేనా? అండ్ మెట్రీ మీన్స్ మెజర్మెంట్. మెజర్. ఓకేనా? ట్రై అంటే ఏంటి? 3. యాంగిల్, గోనో మీన్స్ యాంగిల్, మెట్రీ మీన్స్ మెజర్. ఓకేనా? 3 యాంగిల్స్ గురించి మెజర్ చేసేటువంటి చాప్టరే ట్రిగ్నోమెట్రీ. 3 యాంగిల్స్. ట్రయాంగిల్లో మనకి ఎన్ని ఉంటాయి చెప్పండి? ట్రయాంగిల్లో సో 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిన ట్రయాంగిల్ ఏంటయా అంటే ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ చాప్టర్ అయిపోయేంత వరకు కూడా మీరు యూజ్ చేయాల్సిన ట్రయాంగిల్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎప్పుడైనా సరే ఎనీ టైమ్ you have to use the right angle triangle only. It have 3 sides and 3 vertices, 3 angles. Okay na? Always one right angle means 90 degrees. 90 degrees ఖచ్చితంగా ఉంటుంది. 90 డిగ్రీలు ఉన్నదాన్ని ఏమంటే మనం ఒక లంబ కోణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోణం యాంగిల్ని మనం సపోజ్ యాంగిల్ ఇక్కడ ఏ అనే దగ్గర మనం యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ద యాంగిల్ రిప్రజెంటెడ్ బై థీటా. యాంగిల్ దేంతో చూపెడతాం మనం? థీటాతో చూపెడతాం. ఓకేనా? మరి యాంగిల్ ఏ అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు, యాంగిల్ బి అని చేయొచ్చు, యాంగిల్ సి అని చేయొచ్చు. ఒకవేళ యాంగిల్ ఏనే మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే యాంగిల్ బిఏసి అంటే అర్థమైంది ఏ దగ్గర కోణం అని అర్థం. ఏ దగ్గర ఉన్నటువంటి కోణాన్ని మధ్యలో చూపెట్టాలి మనం ఎప్పుడైనా సరే. బిని ఎలా చూపెట్టాలి ఇప్పుడు మనం? యాంగిల్ సిబిఏ, లేకపోతే ఏబిసి అని కూడా చూపెట్టచ్చు. యాంగిల్ సిని రిప్రజెంట్ చేయాలంటే యాంగిల్ ఏసిబి ఇలా రిప్రజెంట్ చేయాలి. ఈ మిడిల్లో ఉండేటువంటిగా చూపించుకోవాలి. యాంగిల్ అనేది ఎక్కడ ఉండాలా? మిడిల్లో ఉండాలా. మరి ఇక్కడ తీసుకునే ట్రయాంగిల్ ఎల్లప్పుడూ కూడా ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి మనం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇగో ఈ యాంగిల్కి ఆనుకొని ఉన్న చూసారా, అడ్జసెంట్ ఉన్న చూసారా, యాంగిల్ adjacent to the angle is called this side is called adjacent side. Okay na? So adjacent of angle is the adjacent side. Here also theta ki aankonu chusara, దీని ఏమంటామంటే మనం ఆసన్న భుజం అంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆపోజిట్ టు ద థీటాకి ఆపోజిట్ ఉంది కదా సైడ్, థీటాకి ఆపోజిట్ గా ఉంది, ఇది థీటాకి అడ్జసెంట్ గా ఉంది. థీటాకి ఆపోజిట్ గా ఉండదని మనం ఏమంటామంటే ఆపోజిట్ సైడ్ అంటాం. ఓకేనా? కోణం ఇది కోణానికి దగ్గర థీటా, కోణానికి ఎదురుగా ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఎదురు భుజం
భుజం అంటాం. ఏమంటాం? ఎదుటి భుజం. ఇప్పుడు మీకు క్లియర్ అర్థమైంది కదా? ఆసన భుజం అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఆసన భుజము, ఎదురు భుజము. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో ఏ త్రిభుజమైనా సరే తీసుకోండి, లంబకోణ త్రిభుజంలో అతిపెద్ద భుజాన్ని ద లాంగెస్ట్ సైడ్ ఇస్ కాల్డ్ హైపోటేనియస్. ఏమంటుందని మనం? హైపోటేనియస్. ఆ త్రిభుజంలో పొడవైన భుజాన్ని మనం ఏమంటాం అంటే కర్ణము అంటాం. ఏమంటాం? కర్ణం అంటాం. సో మనం ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాం, దానికి పేర్లు పెట్టడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమింగ్ ద ట్రయాంగిల్. ద నేమ్ సేస్ adjacent of the angle is adjacent side and opposite to the angle is opposite side and longest side is hypotenuse. ఓకేనా? కోణానికి ఆనుకొని ఉంది ఆసన భుజం, కోణానికి ఎదురుగా ఉంది ఎదురు భుజం. లాంగెస్ట్ పొడవైనటువంటి భుజం ఏంటిది? కర్ణం అంటాం. లేకపోతే ఎదురు భుజము ఆసన భుజాలకు ఎదురుగా ఉండేదాన్ని ఏమంటాం? కర్ణం అంటాం. ఇలా 3 పేర్లు పెట్టుకున్న తర్వాత మనకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం వాళ్ళైనా ఎవరిది వాళ్ళే వినండి, క్లారిటీగా అర్థం చేసుకోండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా తెలుగు మీడియం వాళ్ళకైనా ఇవి పలికే విధానం కానీ రాసే విధానం కానీ సేమ్ ఉంటుంది. ఓకేనా? సో హియర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటాం. వీటిని ఏమంటాం మనం? ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఆ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏంటి అంటే సైన్ టీటా. టీటా అంటే కోణం. ఓకేనా? నెక్స్ట్ వన్ కాస్ టీటా, నెక్స్ట్ వన్ టాన్ టీటా, నెక్స్ట్ వన్ కాట్ టీటా, నెక్స్ట్ వన్ సీకెంట్ టీటా, నెక్స్ట్ వన్ కొసీకెంట్ టీటా. ఓకేనా? సో కాకపోతే యాక్చువల్గా సైన్ టీటా నెక్స్ట్ ఏంటి అంటే దీని పేరు కొసైన్ టీటా. ఏమంటుందని? కోసైన్ టీటా. కాకపోతే మొత్తం రాయాలి కాబట్టి షార్ట్ కట్ దాన్ని ఏమంటారు అంటే కాస్ టీటా రాస్తారు. యాక్చువల్గా దీని పేరు టాన్ టీటా కాదు, టాంజెంట్ టీటా. టాంజెంట్ టీటా దాన్ని షార్ట్ ఫామ్ లో రాసుకుంటాం టాన్ టీటా. అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఆల్సో కోటాంజెంట్ టీటా. కోటాంజెంట్ మనం ఏం చేద్దాం కో పెట్టుకొని టీ తీసుకుంటాం టాన్ లో, కాట్ టీటా అంటాం దీన్ని. ఓకేనా? నెక్స్ట్ సీకెంట్ టీటా. ఓకేనా? రీడ్ చేసేటప్పుడు మాత్రం ఏమని చదవాలి మనం? సీకెంట్ టీటా. ఓకేనా? రాసేటప్పుడు మాత్రం సెక్ టీటా అని రాస్తాం స్పెల్లింగ్ లో. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ కోసీకెంట్ టీటా. అయితే దీన్ని ఏమని రాస్తాం మనం? కొసెక్ టీటా అని రాస్తాం. ఓకేనా? కొసెక్ టీటా. పలికే విధానం ఒకటి, రాసేటప్పుడు ఒకటి. ఎలా రాస్తున్నామో క్లారిఫై గుర్తుపెట్టుకోండి. అంటే నెక్స్ట్ హియర్ ఆల్సో సేమ్ త్రికోణమితి నిష్పత్తులు. త్రికోణమితి నిష్పత్తులు సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా అండ్ సీకెంట్ థీటా, కోసీకెంట్ థీటా. ఓకేనా? దేని ఏమంటో చెప్పాం కదా, ఇది కొసైన్. కానీ మనం ఏం రాస్తాం? కొసైన్ ని కాస్ అని రాస్తాం. టాంజెంట్ టాన్ థీటా రాస్తాం. కోటాంజెంట్ కాట్ థీటా రాస్తాం. సీకెంట్ సెక్ థీటా రాస్తాం. కొసీకెంట్ అయితే మనం ఏమంటాం? కొసెక్ థీటా. ఓకేనా? ఈ థీటా అనేది ఏ దగ్గర ఉందనుకోండి మనం సైన్ ఏ అని కూడా రాసుకోవచ్చు. సైన్ ఏ థీటా రాకుండా సైన్ ఏ అని కూడా రాయొచ్చు, లేదా సైన్ బి అని రాయొచ్చు, కాస్ బి అని రాయొచ్చు, టాన్ సి అని రాయొచ్చు. ఎలా రాసినా ఏం లేదు. కాదు ఎక్కడైతే ఏ వాల్యూ అయితే ఇస్తున్నామో అక్కడే మన యాంగిల్ రిప్రజెంట్ అయ్యిందని అర్థం. అక్కడ ఉన్నటువంటి యాంగిల్ తోటి ఆపోజిట్ సైడ్ చూడాలి. ఒకవేళ సైన్ సి చూసారనుకోండి, సైన్ సి అని అనుకోండి, సి దగ్గర థీటా ఉన్నప్పుడు సికి ఆపోజిట్ ఇది అవుతుంది అన్నట్టు, సికి అడ్జసెంట్ ఇది అవుతుంది అన్నట్టు. లాంగెస్ట్ సైడ్ మాత్రం మారదు. ఓకేనా? సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ సపోజ్ సి దగ్గర మీకు కోణం ఉందనుకోండి, అప్పుడు ఏమన్నా మనం కాసి అని అర్థం. కాసి అంటే ఏంది తర్వాత నెక్స్ట్ చెప్తాం మనం. లేదా సైన్ సి అంటే సి దగ్గర కోణం ఉంది, సి దగ్గర కోణం ఉన్నప్పుడు అడ్జసెంట్ ఇది అవుతుంది అన్నట్టు. ఓకేనా? ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది అన్నట్టు, కర్ణం ఇది అవుతుంది అన్నట్టు. అలా ఎక్కడ ఉంటే కోణం ఈడ ఉంటే ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది ఆపోజిట్ అవుతుంది. కోణం ఈడ ఉంది కాబట్టి ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్ సైడ్ అన్నట్టు. ఓకేనా? ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ టు ద టీటాకి ఆపోజిట్, టీటా ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ ఉందని ఆపోజిట్ సైడ్ అంటాం. సో ఆపోజిట్ సైడ్ టు ద టీటా, ఆపోజిట్ సైడ్ టు టీటా బై హైపోటేనియస్, సో సైన్ టీటా వచ్చినప్పుడు మనం వాల్యూస్ ఎలా తీసుకోవాలి? ట్రయాంగిల్ ఉన్న సైడ్స్ ని ఆపోజిట్ సైడ్ టు టీటా బై హైపోటేనియస్. అండ్ నెక్స్ట్ వన్ కాస్
adjacent side to theta, adjacent side to theta by hypotenuse, adjacent side to theta by hypotenuse. And the next one tan theta, tan theta అనేది మీకు రిప్రజెంట్ చేసేటప్పుడు sin theta by cos theta గా రాయొచ్చు. మీకు ఏమని రాయొచ్చు? sin theta by cos theta. tan theta వస్తే ఏం రాసుకోవచ్చు మనం ప్రాబ్లం చేసేటప్పుడు కూడా ఏమని రాయాలి దాన్ని మనం sin theta by cos theta గా రాస్తాం. ఓకేనా? సో sin theta by cos theta రాసినప్పుడు so the tan theta can be represented as sin theta by cos theta. Already you know the sin theta. Sin theta means opposite side by hypotenuse, and cos theta means adjacent side by hypotenuse. This hypotenuse cancel. So opposite side by adjacent side. So tan theta means directly you have to say opposite side by adjacent side. And the next one is cot theta. Cot theta is the ratio of cos theta by and sin theta. Already you know the cos theta. Cos theta is adjacent side by hypotenuse by opposite side by hypotenuse. This hypotenuse cancel. So adjacent side by opposite side. This is the cot theta. And the next one is secant theta. Secant theta means it is the reciprocal of cos theta. It is the reciprocal of cos theta. Reciprocal అంటే ఏంది? So 1 by cos theta. 1 by cos theta. 1 by cos theta means numerator will come denominator will the numerator. So దాన్ని ఏమని రాయొచ్చు మనం? hypotenuse by adjacent side. Hypotenuse by adjacent side. And the next one is cosec theta. Cosec theta is the reciprocal of sin theta. So this can be represented as 1 by sin theta. 1 by sin theta means hypotenuse by opposite side. Hypotenuse by opposite side. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం సైడ్స్ ని. sin theta ఆపోజిట్ సింపుల్ గా చెప్పాలంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. cos theta adjacent side by hypotenuse. tan theta opposite side by adjacent side. cot theta adjacent side by opposite side. secant theta hypotenuse by adjacent side. cosecant theta hypotenuse by opposite side. సో ఏవేవి రిపల్స్ ఉన్నాయో చూసుకోండి. secant theta కి cos theta reciprocal, cosecant theta కి sin theta reciprocal, అండ్ tan cot also reciprocal. చూడండి ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఉంది, adjacent బై హైపోటెన్యూస్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఉంది. కాబట్టి మనం tan ఏమని రాసుకోవచ్చు అంటే tan theta is equal to 1 by cot అని కూడా రాసుకోవచ్చు. 1 by cot or cot theta is equal to ఏం రాయొచ్చు మనం 1 by tan అని కూడా రాసుకోవచ్చు. When you are using the problem, so if you instead of tan theta you have to use 1 by cot theta. Instead of cot theta you have to use 1 by tan theta. So ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? సో మనం రెసిప్రోకల్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం దాని గురించి. సో tan sin theta వచ్చినట్టు ఏం చేయాలి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. cos theta means adjacent side by hypotenuse. tan theta means opposite side by adjacent side. cot theta means adjacent side by opposite side. secant theta means hypotenuse by adjacent side. And cosecant theta means hypotenuse by opposite side. So ఈ విధంగా రిప్రజెంటేషన్ చేసుకోవాలి. సో సిమిలర్లీ ఇన్ తెలుగు మీడియం ఆల్సో sin theta ఎదురు భుజము బై కర్ణం, ఎదురు భుజము బై కర్ణం. ఓకేనా? cos theta ఆసన భుజము బై కర్ణం, ఆసన భుజము బై కర్ణం. tan theta చెప్పాం కదా మనం sin theta బై cos theta రాసుకోవచ్చు కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా మనం అంతే చేస్తే కనుక sin theta బై cos theta. సో sin అంటే ఏంది? ఎదురు భుజము బై కర్ణం బై ఆసన భుజము బై కర్ణం. కర్ణం క్యాన్సిల్ అయితే ఎదురు భుజము బై ఆసన భుజం. ఓకేనా? నెక్స్ట్ cot theta is the ratio of cos theta by sin theta. ఓకేనా? cos అంటే ఏంది? ఆసన భుజము బై కర్ణం బై ఎదురు భుజము బై కర్ణం. ఓకేనా? కర్ణం క్యాన్సిల్, ఆసన భుజము బై ఎదురు భుజం అని రాసుకోవచ్చు. నెక్స్ట్ secant theta దేనికి రెసిప్రోకల్? cos theta కి. cosecant theta దేనికి రెసిప్రోకల్? sin theta కి. సో secant theta అంటే ఏం రాసుకోవచ్చు అంటే
1/cos θ అన్నాం కదా, 1/cos θ. మరి అప్పుడేమైతుంది, కర్ణము బై ఆసన్న భుజం, కర్ణము బై ఆసన్న భుజం. అండ్ నెక్స్ట్ cosecant θ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ sin θ. దేనికి విలోమము, sin θ కి విలోమం. sin θ కి విలోమం అంటే ఏమైతుంది, విలోమం అంటే హారం లవం అవుతుంది, లవం హారం అవుతుంది. సో దీని ఏమైనా 1/sin θ. సో కర్ణము బై ఎదురు భుజం, కర్ణము బై ఎదురు భుజం. ఇవి సైడ్స్ త్రిభుజంలోని భుజాల యొక్క నిష్పత్తులు కనుక ఇచ్చినప్పుడు, ఒక నిష్పత్తి ఏవైనా రెండు నిష్పత్తులు ఇస్తే మనం మూడో నిష్పత్తిని పైథాగరస్ సిద్ధాంతం ద్వారా యూజ్ చేయొచ్చు. యూ హ్యావ్ టు యూజ్ ద పైథాగరస్ థీరం. వాట్ ఇస్ ద పైథాగరస్ థీరం? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా? మనం ఏవైనా రెండు భుజాలు ఇస్తారు, ఆ రెండు భుజాలు ఇచ్చినప్పుడు, ఆ రెండు సైడ్స్ ఇచ్చినప్పుడు మనం థర్డ్ సైడ్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఇచ్చినా కానీ ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఈ రెండు ఇస్తే ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఈ రెండు ఇస్తే ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం బై యూజింగ్ పైథాగరస్ థీరం. పైథాగరస్ ఏం చెప్తుందమ్మా మనకు, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఎలా చేస్తామనేది మనం ప్రాబ్లం చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇవి కేర్ఫుల్గా ఫస్ట్ చదవాలి, బాగా నోటికి రావాలా. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా రీడ్ చేయగలుగుతామో దెన్ వీ హ్యావ్ టు learn about trigonometry very easy.